రియల్గా 10th పాటు కాంపిటీషన్లో ఉండవలసిన మీడియా ఉన్నవారు కాబట్టి ఒకసారి తెలియజేస్తున్నాను. దాదాపు ఇద్దరికి కూడా ఒక ఫ్రీ ఫైనల్ 3 పెట్టి ఒక ఫ్రీ ఫైనల్లో మిగతా 2 ఫ్రీ ఫైనల్లో ఒక 8-9 మార్క్స్ అతనికే ఎక్కువ వచ్చినాయి. అలాంటి స్టూడెంట్కి 3 సబ్జెక్ట్స్ 99 వచ్చినాయి. ఒక 98 ఒకటి 92 ఒకటి వచ్చింది. 5 సబ్జెక్ట్స్లో టోటల్ 522 మ్యాథ్స్ చేశారు. ఫెయిల్ వచ్చింది. టోటల్ స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యారు. స్కూల్లో ఎవరైతే టాపర్స్ అనుకున్నామో ఇద్దరము, అందులో 1 టాపరు మా దురదృష్టం ఏంటంటే ఏంటనేది ఇప్పుడు దాని వెరిఫికేషన్కి పెడుతున్నాము. దానివల్ల మంచి మార్కులు సాధించినప్పుడు కూడా ఒక రకంగా వాడు కూడా ఉంటే ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచి మా అమ్మగారు మా నాన్నగారు కమ్మపాటి వెంకటరత్నం గారు వెంకట సుబ్బమ్మ గారు ఇక్కడ జ్ఞాపకార్థం ఎవ్రీ ఇయర్ ఇక్కడి నుంచి కూడా 1st, 2nd, 3rd వచ్చిన వాళ్ళకి వాళ్ళ తరపున ఈ సంవత్సరం కూడా వాళ్ళ జ్ఞాపకార్థం కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళు సత్కరిస్తామని చెప్పి అనుకున్నాము ఈ అకాడమిక్ ఇయర్ నుంచి. 2nd వచ్చిన పాపని ఇప్పుడు ఆ బాబుని కూడా చూసిన తర్వాత 100% ఆ బాబుకు కూడా మంచి మార్కులు ఇంకా మంచి మార్కులు వస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. కాబట్టి అది కూడా తెలియని తర్వాత వాళ్ళిద్దరితో కూడా కలిపి మనం ఒకసారి అరేంజ్ చేద్దామని ఉద్దేశంతో చేస్తున్నాము.